నమస్తే అందరికీ. వీడియో మొత్తం చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. సో ఇప్పుడు థంబ్‌నెయిల్ చూసి ఓపెన్ చేసినారు కాబట్టి స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమైతది అనేది కాన్సెప్ట్ ఇవాళ. సో ఈ వీడియోలో స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమైతది అనేది జనరల్‌గా చూద్దాం. సపోజ్ నువ్వు ఆల్రెడీ ట్రేడింగ్ స్టార్ట్ చేసినావు, ఒక 1 మంత్ ఒక 1 ఇయర్ అవుతుంది, 6 మంత్స్ అవుతుంది, లేదా ఒక 2 మంత్స్ అవుతుంది అనుకో. జనరల్‌గా నీకేముంటుంది, పైకెళ్తుంది మార్కెట్ అని అనిపిస్తే నార్మల్‌గా కింద స్టాప్ లాస్ పెడతావు. ఒక సి పొజిషన్ తీసుకుంటావు, కాల్ పొజిషన్ తీసుకుంటావు, బై చేస్తావు, దెన్ వెయిట్ చేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ స్టాప్ లాస్ అనేది పెట్టలేదనుకో, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయింది, 49,100 దగ్గర ఓపెన్ అయింది అరౌండ్. ఎంత హై వెళ్ళింది, 667, 100 నుంచి 672 వరకు వెళ్ళింది. ఇంత పైకి పోయింది కదా అని అనుకుంటావు. ఈడి కిందికి వచ్చేటోటి నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ టైం ఈడి కిందికి వచ్చింది, నెక్స్ట్ ఇది సపోర్ట్ అని అర్థమైంది, నెక్స్ట్ టైం పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మళ్ళీ అమ్మ సపోర్ట్ అని అర్థమైంది. సో జనరల్గా ఏం చేస్తావు, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కాల్ తీసుకున్నావు, మార్కెట్ ఎలాగో ఇంత పైకి పోయింది కదా, మా అంటే ఈయన కన్సల్టేట్ అవుతుంది, లేకపోతే ఇంకొంచెం పైకి పోతుంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటావు. ఈడ ఎంట్రీ తీసుకుంటావు, స్టాప్ లాస్ అయితే పెట్టవు. అప్పుడు ఏమైపోతుంది, ఇట్లా పైకి వెళ్తుంది, సీదా కంటిన్యూగా డౌన్ఫాల్ అయిపోయింది. ఇంత ఫాల్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు పెట్టిన క్యాపిటల్ అసలు ఉంటుందా? నాకు తెలిసి ఇక్కడనే నీ క్యాపిటల్ మొత్తం పోయి ఉంటుంది, సున్నా. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పోయి ఉంటుంది, మొత్తం సున్నా అవుతుంది క్యాపిటల్. కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేసేంత పైసలు అయితే మన దగ్గర ఉండవు. మనం ట్రేడ్ చేసేది మా అంటే 5,000 10,000తో. సో ఇలాంటి ట్రాపింగ్స్ నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటే అయితే నువ్వు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి, అంతే. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా ఎప్పుడు ఏ ఎగ్జాంపుల్ దొరికినా కూడా నా యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అన్ని లింక్స్ మీకు బయోలో దొరుకుతాయి, ఫాలో అవ్వండి. పెట్టినప్పుడు వీడియో కాదు, ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వీడియోలు కూడా ఉంటాయి. అవి కూడా నువ్వు ఒక ట్రైనింగ్ లెక్క అనుకో. ఇప్పుడు బయట 2,000 5,000 పెట్టి ట్రైనింగ్ తీసుకుంటావు, అక్కడ చెప్పే ట్రైనింగ్ ఇంగ్లీష్లోనే హిందీలో చెప్తారు, పాష్గా ఉంటుంది. నేను తెలుగులో చెప్తున్నా మనకు అర్థం కావాలని చెప్పి. లేదు, ఇఫ్ యూ వాంట్ మీ టు సే ఇన్ ఇంగ్లీష్ దెన్ దట్స్ ఫైన్, ఐ కెన్ కంటిన్యూ విత్ ఇంగ్లీష్, దట్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. బట్ మనకు అర్థం కావాలి, అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఆ తెలుగు అంత సంబంధం లేదు. సో స్టాప్ లాస్ పెట్టకపోతే ఇది లాస్, క్యాపిటల్ పోతుంది. సపోజ్ ఇష్టం స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ వరకు పోయింది, ఇక్కడ వరకు పోయిన తర్వాత నీ దగ్గర జీరో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, నీ క్యాపిటల్ ఇక్కడ ఉన్నప్పుడు. ఇక్కడ నీకు అర్థమైంది మార్కెట్ ఇంకా కిందికి పడుతుంది, లేకపోతే పైకన పోతుంది, నీకు క్లారిటీ వచ్చింది, కానీ పైసలు లేవు, ఎట్లా ట్రేడ్ చేస్తావు, చేయలేము కదా. అందుకే ఆల్వేస్ కీప్ స్టాప్ లాస్. నేను ఇవాళ జరిగింది నేను చెప్తా. ఇప్పుడు ఇది ఉందా మార్కెట్, ఇక్కడికి వచ్చింది, నేను ఇక్కడ బై చేసిన, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తీసేసిన. అంటే నేను అనుకున్న లిమిట్ ఈడి వరకు వస్తే తీసేస్తా అనుకున్నా, ఇక్కడ సి పొజిషన్ తీసుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత తీసేసిన. అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయి మళ్ళీ పైకి వెళ్ళింది. సో నాకు అప్పుడు అర్థమైంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 50 రిట్రేస్మెంట్ వేసుకున్నా, ఇక్కడ 0.3 నుంచి 0.5 రిట్రేస్మెంట్ వరకు వచ్చింది. సో అప్పుడు ఏం చేసిన, 0.3కి వచ్చిన తర్వాత 0.3లో ఎంట్రీ తీసుకొని 0.5 కింద స్టాప్ లాస్ పెట్టిన. అంటే ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టిన. అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ నుంచి 194 నుంచి 259, 50 పాయింట్ వేసుకో, సంథింగ్ అరౌండ్ 50 పాయింట్స్ అయితే వచ్చినాయి కదా. 50 ఇంటూ 15, కనీసం 750 రూపీస్ వచ్చి బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి రెడీగా. సో రిస్క్ ఎందుకు, ఇప్పుడు టాప్లో తీసుకొని ఫాలో అవి వెయిట్ చేసేదానికంటే బాటంలో తీసుకుంటే అయిపోతాయి కదా. ఇప్పుడు ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంది, మార్కెట్లో 100లో 95% 90% ఆప్షన్ ట్రేడర్స్ అందరూ లూజ్ అవుతున్నారని తెలుసు. ఎందుకు అవుతున్నారు, స్టాప్ లాస్ హిట్ అవుతున్నాను కదా. సో నువ్వు ఇప్పుడు ఏదైతే స్టాప్ లాస్ పెడతావో అదే నీ ఎంట్రీ లెక్క పెట్టుకో. ఇప్పుడు నాకు ఇదే స్టాప్ లాస్ లెక్క అనిపించింది. ఇప్పుడు నేను ఇదే స్టాప్ లాస్ పెట్టిన అనుకో, ఎంట్రీ లెక్క వెయిట్ చేసింది అనుకో, మూమెంట్ వచ్చేది కాదు, ఇక్కడ రాకముందే పైకి వెళ్ళిపోయింది, మిస్ అయింది. మిస్ అయితే ఏమవుతుంది, ఏం కాదు కదా, మళ్ళీ ఎక్కడో ఒక ఆప్షన్ దొరుకుతుంది కదా ఛాన్స్. ఒకవేళ అదే నువ్వు ఇక్కడనే స్టాప్ లాస్ పెట్టేసి టచ్ చేసి నీ క్యాపిటల్ మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఇక ట్రేడింగ్కి వచ్చేందుకు ఏ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అనుకుంటే అయిపోతుంది కదా. సో ఇలాంటి వీడియోస్ చూడాలి, వినాలి అని అనుకుంటే, టెక్నికల్గా నాలెడ్జ్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, అంతే.